టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవి ఇండియాలో లీడింగ్ టెక్ కంపెనీలు. వీటిల్లో ఉద్యోగం చేయాలని ఐటీ ప్రొఫెషనల్స్ కలలు కంటూ ఉంటారు. అయితే ప్రముఖ సామాజిక మాధ్యమం రెడ్డిట్లో వైరల్ అయిన పోస్టు దేశ ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి షాక్ ఇచ్చింది. ఇండియాలోని కొన్ని బడా ఐటీ కంపెనీల్లో నుంచి రిక్రూట్మెంట్ చేసుకోకూడదని అమెరికాకు చెందిన రిక్రూటర్ గైడ్ లైన్స్లో ఉన్నట్టు ఓ వ్యక్తి రెడ్డిట్లో పోస్ట్ చేశాడు. అసలేం జరిగిందంటే, ఓ రిక్రూటర్ తనకు అనుకోకుండా సీక్రెట్ ఇంటర్నల్ సెలక్షన్ గైడ్ లైన్స్ని షేర్ చేసినట్లు రెడ్డిట్ యూజర్ చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసే సమయంలో ఏ విషయాలు పరిశీలించాలి అన్న వివరాలను అందులో ఉన్నాయని అతను వెల్లడించాడు. గైడ్లైన్స్ ప్రకారం టాప్ యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. అదే సమయంలో పలు కంపెనీల్లో పనిచేసిన వారిని ఉద్యోగంలో తీసుకోకూడదు. ఎంఐటి, స్టాన్ఫర్డ్, యూసీ బర్క్లే, యుఐయుసి, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, కాల్టెక్ వంటి వర్సిటీల్లో సిఎస్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ చేసిన వారికి ఉద్యోగం ఇవ్వాలి. ఇతర స్కూల్స్లో 4.0 కన్నా ఎక్కువ జీపీఏతో పాస్ అయిన వారికి మినహాయింపు లభించవచ్చు. 4 నుంచి 10 ఏళ్ల సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, జావా స్క్రిప్ట్, ఏఐ లేదా ఎల్ఎల్ఎంలో అనుభవం ఉండాలి అని ఆ రిక్రూటర్ గైడ్లైన్స్లో ఉంది. స్టార్టప్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప కొన్ని బడా కంపెనీల నుంచి రిక్రూట్ చేసుకోకూడదు. కన్సల్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు అస్సలు వద్దు అని కూడా అందులో ఉంది. ఇంటెల్, సిస్కో, హెచ్పి, టీసీఎస్, మహీంద్రా, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, డెల్, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఈ కంపెనీల్లో పనిచేసిన వారు ఉద్యోగానికి సెట్ అవ్వరు అని రిక్రూటర్ గైడ్లైన్స్లో రాసుంది. ఇదంతా రెడ్డిట్లో షేర్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఆ యూజర్. ఆ గైడ్లైన్స్లో చాలా వరకు క్లియారిటీని కలిగి ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టు వైరల్గా మారింది. పోస్ట్లో ఉన్నది నిజమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం రెడ్డిట్ యూజర్ పోస్ట్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది నిజంగానే రిక్రూటర్ గైడ్లైన్స్ అనడానికి ఆధారాలేంటి? ఫేక్ స్క్రీన్ షాట్ తయారు చేసి గైడ్లైన్స్ని రాసుకుని ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. ఈ వ్యవహారంపై సబ్రెడిట్ మోడరేటర్ మైకెల్ నోవాటి స్పందించారు. ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అన్న వాదనలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యూజర్ నాకు మరిన్ని ఆధారాలు పంపించారు. ఈమెయిల్ అథెంటిక్ అన్న విషయాన్ని రెడ్డిట్ ద్వారా నిరూపించడం కష్టం, కానీ ఆధారాలు ఉంటే క్రెడిబిలిటీ పెరుగుతోంది. నాకు మరిన్ని ఆధారాలు అందాయి అని మైకెల్ చెప్పారు.